నమస్తే, వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంత్రి బాలినేనికి వైసీపీ శ్రేణులకు బహిరంగ క్షమాపణ చెప్పిన సుబ్బారావు గుప్తా. తాను ఎప్పటికీ మంత్రి బాలినేనికి అనుంగ శిష్యుడినే అని స్పష్టీకరణ. కొరసిపాడు ఎత్తిపోతల పథకానికి అవసరమైన నిధుల విడుదలకు కృషి చేస్తానన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. కనిగిరిలో తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండప నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. రానున్న ఎన్నికల్లో బీఎస్పీని అధికారంలోకి తీసుకురావడమే బహుజనుల లక్ష్యమన్న రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి. వైసీపీ మీద రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడిన మాటలు ఉద్దేశపూర్వకంగా కానీ ఎవరిని బాధ పెట్టేందుకు కానీ మాట్లాడలేదని సోమిశెట్టి సుబ్బారావు గుప్తా తెలిపారు. ఇటీవల మంత్రి బాలినేనిపై వైసీపీపై సుబ్బారావు గుప్తా పరుషంగా మాట్లాడిన అంశం సోషల్ మీడియాలో, పత్రికల్లో వరుస కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సుబ్బారావు గుప్తా ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి 25 సంవత్సరాలుగా తాని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అనుంగ శిష్యుడిగా ఉంటూ పనిచేశానని చెప్పారు. తన మాటలు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని గాని పార్టీ శ్రేణులను గాని బాధించి ఉంటే క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని చెప్పారు. ఈ అవకాశాన్ని చూసుకుని వేరేవారు నా మీద దాడి చేసి దానిని మంత్రి బాలినేనికి వైసీపీ పార్టీకి ఆపాదించాలని చేస్తున్నారని, అందువల్ల నాకు రక్షణ కల్పించాలని కోరారు. ఏదో ఆవేదనలో అలా మాట్లాడాను తప్ప నాకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మీద ఎలాంటి ద్వేషం లేదన్నారు. తాను మాట్లాడిన మాటలను కొన్ని పత్రికలు రాద్ధాంతం చేసి రాజకీయ ప్రయోజనం పొందేలా చేస్తున్నాయని, ఇందులో తన ప్రమేయం లేదన్నారు. నేను ఎప్పటికీ బాలినేని అనుచరుడుగానే ఉంటానన్నారు. తాను మంత్రిని ఏదో అన్నాననే ఉద్దేశంతో కొంతమంది బాధలో నన్ను మాట్లాడి ఉండవచ్చు. దానికి తాను ఏమీ బాధపడడం లేదని చెప్పారు. తమ కుటుంబం ఎప్పటికీ మంత్రి బాలినేనికి కృతజ్ఞతగానే ఉంటామని సుబ్బారావు సతీమణి నాగమణి తెలిపారు. తాను కూడా తన భర్త మాటలకు చింతిస్తూ ఎవరైనా బాధపడితే క్షమించాలని కోరారు. సమావేశంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ జరిగినటువంటి 12వ తారీఖు నెల బాలినేని శ్రీనివాసరెడ్డి, మేము వాసనని పిలుచుకుంటాం, ఆ అన్న పుట్టినరోజు సందర్భంగా ఒక 300 మందికి చీరలు పంచడం, స్వీట్లు పంచడం, కేక్ కట్ చేయడం, అందరూ ఉపన్యాసాలు, మంచి మంచి నాయకులు వచ్చారు ఆ రోజు, పాపం టౌన్లో వర్తున్నోళ్ళు. అటువంటి కార్యక్రమంలో అనుకోకుండా మనం మాట్లాడాము. అది ఎవరికైనా మనసు నొప్పించుంటే నేను ముందుగా వాళ్ళకి క్షమాపణ చెప్తున్నా, వాళ్ళని క్షమించమని కోరుతున్నా. దీన్ని ఏం చేశారంటే, ఒక జ్యోతి పేపర్ నేను ఒకప్పుడు తగలబెట్టినాను. జ్యోతి పేపరు ఇది షర్మిలక్క మీద రాస్తే, అంటే అంత అభిమానం ఉన్నాడు. నిన్న 30-70 వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని నేను వాళ్ళని విమర్శిస్తానా? వాళ్ళని ఏదైనా డ్యామేజ్ చేయాలనుకుంటే 70,000 ఖర్చు పెట్టుకొని, నేను ఒకప్పుడు ప్రెస్లో ఆంధ్రప్రభలో చేశాను, 105 మందికి జీతాలు ఇచ్చాను. అలాంటిది నేను అసభ్యంగా మాట్లాడడం అనేది అనిపిస్తే, అంటే ఫ్లోలో వాడు వీడని రావడము, లేదంటే హైదరాబాద్ అని అన్నది మాట్లాడడం అది తప్పే. దాన్ని క్షమించమనే కోరుతున్నా. ఇప్పుడు మా ఇంటికి దాడి చేసి వచ్చారంటే నేనేదో నోటితో మాట్లాడబట్టే కదా వచ్చింది. ఆ నోరే తగ్గించుకుంటే ఆ దాడి అనేది ఉండదు. కానీ నేను మంచి చేయాలనే ఉద్దేశంతో నోరు పెకలాల్చాల్సి వచ్చింది. పన్నోళ్ళు ఉంటారు, ఆవేశంలో అన్న కూడా కోప్పడి ఉంటాడు నేను నా మీద. నేను కాదన్ను, ఆవేశం తగ్గాక అన్నను కూడా కలుస్తాను, ఇబ్బంది లేదు. 25 ఏళ్ళ నుంచి ఉన్నాను, వాసనకు తెలుసు, వాసన కోసం ఎన్నో చేశాను. నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అరే బాబు ఏదో కోపంలో వచ్చారు కానీ నన్ను ఒక అన్నగా భావించండి. పంపించిన వాళ్ళకు కూడా నేను చెప్తుంది ఏంటంటే, నన్ను ఒక తమ్ముడిగా భావించండి. మీరు ఆవేశంలో పంపించారు, తప్పు లేదు. నేను ఇప్పటికైనా ప్రార్థించేది ఏంటంటే, మాకు రక్షణ కల్పియండి. ఇది ఆసరా చేసుకుని ఎవరన్నా దాడి చేస్తే ఇంకో పార్టీ వాళ్ళు, ఇంకొకరు నీకు బండిన వాళ్ళు, మనకు మైనస్ అయ్యిద్ది. నేను నీ శిష్యుడిగా ఉంటున్నాను కాబట్టి నేను చేశానంటే నీ మీద అభిమానంతో చేశాను, కానీ నీ మీద ద్వేషంతోనో లేకుంటే ఇంకోటి చేయాలని చేయలే. నేను చెప్పేది ఒకటికి 10 సార్లు అప్పీల్ చేసేది, నేను మాట్లాడిన భాషలో భావంలో తప్పుంటే నేను క్షమించమని అడిగాను. అది సందర్భం కూడా కాదని అందరూ మా మిత్రులు, మా ఫ్రెండ్స్, మా అన్నోళ్ళు కూడా అన్నారు. ఆ రోజు జరగాల్సింది కాదు, కానీ వాళ్ళ పాత్ర ఏం లేదు. పెద్ద మనసుతో సమస్య ఇచ్చిపోయేటట్టు చేయండి, నేను అప్పీల్ చేసుకుంటున్నా. మా మిస్సెస్ కూడా ఒక నిమిషం, అదే ఆ అమ్మాయి కూడా అదే ఆలోచన. వాసు గారు నమస్తే. మా వల్ల ఏదన్నా ఈయన తప్పుగా మాట్లాడితే మమ్మల్ని క్షమించండి. 25 సంవత్సరాల నుంచి మీ దగ్గరే ఉన్నారు, మాకు తెలియక ఏమన్నా చేస్తే క్షమించండి, పెద్ద మనసు చేసుకొని. నేను ఏవిఎం ఛానల్కి కానీ ఆంధ్రజ్యోతిని అలా మాట్లాడలేదు సార్. నేను ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి క్రియేట్ చేసి చెప్పారు. మీరే మమ్మల్ని కాపాడాలి సార్ అందరినీ. మా వల్ల తప్పుంటే క్షమించండి సార్.
కురుసపాడు ఎత్తిపోతల పథకానికి అవసరమైన నిధుల విడుదలకు కృషి చేస్తానని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్ధాంతరంగా నిలిచిపోయిన కురుసపాడు ఎత్తిపోతల విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఆమోదం లభించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. తూర్పుపాలెం, పెద్దూరు గ్రామాలకు R&R ప్యాకేజీ వర్తించేలా చూస్తానని, ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ సందర్భంగా పథకానికి సంబంధించిన 213 కోట్ల రూపాయలతో తయారు చేసిన నివేదికను కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మంత్రికి అందజేశారు. పుల్లల చెరువు మండలంలోని చిన కండలేరు చెరువుకు పడిన లీక్లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పరిశీలించారు. ఈ లీక్ల వల్ల చెరువుకు పెద్ద గండి పడే ప్రమాదం ఉందని హెచ్చరించిన నేపథ్యంలో మంత్రి చెరువు ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరీక్షించారు. వృధాగా పోతున్న నీటిని అరికట్టాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్తో ఫోన్లో మాట్లాడారు. జలవనరుల శాఖ అధికారులకు తగిన ఆదేశాలిచ్చారు. చెరువుకు లీక్ ఏర్పడడంతో అధికారుల నిర్లక్ష్యం ఉందని మంత్రి సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దగండి పడకముందే చెరువు మరమ్మత్తు పనులను చేపట్టాలని ఆదేశించారు. ఎప్పుడు స్టార్ట్ అయిందా? శనివారం అంటే ఈరోజు 19 కాదంటారు మరి. సార్ ఇటు నుంచి వెళ్ళాలి. ఎక్కడ దిగలేరు? దిగలే. T5 బిగినింగ్ ఎంత? T5 బిగినింగ్ వచ్చేసి 350. నాకు స్థానిక సంస్థల్లో ప్రతిపక్షం లేకుండా జరుపుకుంటున్న సమావేశంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అభివర్ణించారు. జెడ్పీ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ బుచ్చిపల్లి వెంకయ్యమ్మ అధ్యక్షతన జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రతిపక్షం ఉన్నప్పుడే అన్ని విధాలా బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరస వహించాలని తెలిపారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రతిపక్షం ఉన్నప్పుడే అన్ని విధాలా బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహించాలని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులకు తాను స్వేచ్ఛను ఇస్తానని తెలిపారు. వారి అధికారాలలో తాను ఎప్పుడు కల్పించుకోబోనని తెలిపారు. రానున్న 2.5 సంవత్సరాల కాలంలో అభివృద్ధిపై దృష్టి పెట్టాలని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అన్ని కార్యక్రమాల్లో బూచేపల్లి వెంకయ్యమ్మ నడిచారని, ఆమె సేవలను గుర్తించిన జగన్మోహన్ రెడ్డి ఆమెకు సముచిత గౌరవాన్ని తెచ్చిపెట్టారని పేర్కొన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్థానిక ప్రజాప్రతినిధులు జడ్పీ వేదికను ఉపయోగించుకుని అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. 2024లో జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీలు తెచ్చి పెట్టేందుకు ప్రజాప్రతినిధులు పనిచేయాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జేసీలు జె వెంకటమురళి, టిఎస్ చేతన్, విశ్వనాథన్, శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి, టీజేఆర్ సుధాకర్ బాబు, మద్దిశెట్టి వేణుగోపాల్, ఎమ్మెల్సీలు పోతుల సునీత, శ్రీనివాసరెడ్డి, తూమాటి మాధవరావు, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్య, మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, వైసీపీ నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, కఠారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. సంతోషం. మరి ఈరోజు నూతనంగా ఎన్నుకోబడినటువంటి మండల పరిషత్ మరియు జడ్పీటీసీ మొదటి సమావేశం ఈరోజు ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం. విశేషం ఏంటంటే, నాకు తెలిసి ప్రతిపక్షం లేకుండా సమావేశం జరుపుకుంటున్నాం. మనకు ప్రతిపక్షం అనేది లేకపోవడం నిజంగా పెద్ద ప్రతిపక్షం లేకపోతే మనకి ఇది ఉండదు, ఎఫెక్ట్ ఉండదు. నాకు తెలిసి ప్రతిపక్షం ఉండాలా, అన్నీ ఉండాలి. కానీ మనం అదృష్టం దురదృష్టం కానీ ఒక్కడు కూడా లేదు పాపం జడ్పీటీసీలో ఎంపీటీలు. మరి వెంకయ్య గారికి చాలా ఈజీ అయిపోయింది. నా వరకైతే నేను సర్పంచ్లకి, ఎంపీటీసీలకి వాళ్ళ ఫ్రీనెస్
వాళ్ళ దగ్గర మట్టికి ఎంపీపీలకి జెడ్పీటీసీకి ఫ్రీనెస్ ఇస్తాను. నేను ఎక్కడ వాళ్ళు చెప్పినట్టే చేస్తాను తప్ప నేను ఎక్కడ కూడా ఇంటర్ఫియర్ కాను. నా పని నేను చేసుకుని పోతాను, వాళ్ళకి ఫ్రీనెస్ ఇస్తాను. మన సురేష్ కూడా అదే చేస్తాను అనుకుంటాను. మరి అందరూ కూడా మీ అందరి యొక్క సర్వల రేపు మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసేదానికోసం మీరందరూ కూడా పాటుపడాలని చెప్పి కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. మళ్ళా మనం అధికారం రావాల్సిన అవసరం ఉంది. మనం అధికారం వస్తే తప్పకుండా మనం ఈ 2.5 సంవత్సరంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారు కూడా మనం చెప్పారు, మనం ఇప్పుడు దాకా సంక్షేమ పథకాలు ఎక్కువ చేశాం, ఇంకా డెవలప్మెంట్ విషయంలో మనం మొదలుపోదామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 2.5 సంవత్సరంలో మనం డెవలప్మెంట్ ఎక్కువ చేసేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అందరూ కూడా ఆ డెవలప్మెంట్ విషయంలో మీ అందరి సహకారం కూడా అవసరం ఉంది. కాబట్టి మా అందరం కలిసి పార్టీ అభివృద్ధి కోసం మనం అందరూ కూడా కృషి చేద్దామని చెప్పి కూడా ముఖ్యంగా ప్రజల వద్దకు మనం తీసుకువస్తున్న కార్యక్రమాలు ఏవైనా కూడా మరి దాన్ని సమీక్షించి సరిచేసి ప్రజలకు మరి చేసే బాధ్యత కూడా మీ మీద ఉందనే సంగతి కూడా మీరు గమనించాలి. గత జిల్లా పరిషత్ సమావేశం మాకు గుర్తెందుకు నేను కూడా అప్పుడు కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. ఈరోజు మనం చక్కగా స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 7 స్టాండింగ్ కమిటీని మరి అందరి సభ్యులకు సమాన అవకాశాలు ఈరోజు దక్కాయని నేను భావిస్తూ ఉన్నాను. 100% అందరి సభ్యులు ఏదో ఒక స్టాండింగ్ కమిటీలో ఉండడం జరిగింది. దీనికి భిన్నంగా గత బాడీలో జనరల్ బాడీలో స్టాండింగ్ కమిటీలే లేవు అని నేను చెప్తే మీరు నమ్ముతారా? స్టాండింగ్ కమిటీలకు ఎన్నికలు జరగలేదని చెప్తే మీరు నమ్ముతారా? జిల్లా పరిషత్ చైర్పర్సన్లు కేవలం ఆ కుర్చీల కోసం విలువైన సమయాన్ని వృధా చేశారని చెప్తే మీరు నమ్ముతారా? ఇవన్నీ నిజాలు. ఆ కుర్చీల కోసం అప్పుడు జరిగినటువంటి గొడవ, ఎవరు చైర్పర్సన్ కాదు అని చెప్పి కుర్చీల మధ్యన జరిగిన ఆ యొక్క కోర్టు కేసులు కానివ్వండి, జిల్లా పరిషత్ బిల్డింగ్లకు తాళాలు వేయడం కానివ్వండి, అప్పుడు నిర్వహించినటువంటి ఆ యొక్క సభ నిజంగా చాలా బాధ అనిపించింది. ఈరోజు అట్లా కాకుండా మొట్టమొదటి సర్వసభ్య సమావేశం నుంచే ఏ విధంగా మనం ముందుకు పోబోతున్నాం దానికి ఒక దిశానిర్దేశం చేయడంలో మరి చైర్పర్సన్ గారు శ్రీమతి బూచెపల్లి వెంకయ్య గారికి ప్రజాహితం కోసం వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చి పరిహారం అందక విరక్తి చెందిన రైతు రామినేని మాధవరావు కృష్ణకుమారి దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి విదితమే. ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో ఇవ్వాలని, వెలుగొండ ప్రాజెక్టు కోసం సేకరించిన భూమి గల 11 గ్రామాల నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ నిధులు 1300 కోట్ల రూపాయలు అందజేయాలని వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వాసితులు ధర్నా నిర్వహించారు. భూములిచ్చి 17 ఏళ్లుగా సర్వం కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న పరిహారం ఇస్తామని చెప్పిన ప్రభుత్వాలు అప్పటి నుండి తాత్సారం చేస్తూ తమను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారని కన్నీళ్ల పర్యంతమయ్యారు. సీఎం చెప్పినా ఇంతవరకు అతి గతి లేదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే మాధవరావు దంపతుల వలె తాము ఆత్మహత్యకు పాల్పడాల్సి వస్తుందని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సహృదయంతో ఇప్పటికే తమ బాధలను చూసి సమస్యలను పరిష్కరించాలని అర్థించారు. కార్యక్రమంలో గాలి వెంకటరామరెడ్డి, ఇరుగుల నాగేశ్వరరావు, బురివి వెంకటేశ్వర్లు, నల్లబోతు శ్రీను, గొడుగు వెంకటేశ్వర్లు, సుంకర వెంకటేశ్వర్లు, కె విజయ్ ప్రసాద్, ఆర్ రాకేష్ కుమార్ రాజా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను వెలుగొండ ప్యాక్టు నిర్వాసన సంఘం కార్యదర్శి అండి. మరి బాకాపురము 2005లో అంటే 16 సంవత్సరాలు అవుతుందండి వెలుగొండ ప్యాక్టు ప్రారంభించి. ఆనాడు రాజశేఖర గారు దాన్ని ప్రారంభించారు. ఇప్పుడు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ రోజు చూసి గొడిపడ, కన్నుతల, సుంకేశ్వర, గుణంచల ఆ విధంగా 11 గ్రామాలు మునిగిపోతున్నాయండి. 2005లో అంటే 16 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు ఒక్క పైసా డబ్బులు కూడా ఆ 11 గ్రామాలకు ఇవ్వలేదు. అందువల్ల ఆర్ఆర్ ప్యాకేజ్ నష్టపోతున్న వాళ్ళతో కూడా ఈరోజు అర్ధాకలతో 4,000 కుటుంబాలు సోషల్ ఎకనామిక్ సర్వేలు చేశారు. ఇప్పుడు దాదాపు 7,600 మంది అయ్యారండి. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పటికి వచ్చేసి ఒక్క పైసా డబ్బులు కూడా ఇవ్వట్లేదు. 1,900 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ అంచనా వేసింది. ఆర్ఆర్ ప్యాకేజీ 12,50,000 ప్రతి కుటుంబానికి ఇవ్వాలా, కానీ ప్రభుత్వం ఇవ్వట్లా. మా డిమాండ్ ఏమంటే ఈరోజు వెంటనే ప్యాకేజీ నిధులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 27 తారీఖున ఎరడపాలెం వస్తున్నాడు. ఒకవేళ ఈ లోపల నిధులు ప్రకటించుకుంటే ముఖ్యమంత్రి కూడా ముట్టడించబోతున్నాము. ఆ విధంగా రాబోయే కాలంలో ఒక పెద్ద ఇప్పటికే మాధవరావు కుటుంబం చెప్పి ఒక కుటుంబం సూసైడ్ చేసుకున్నారండి. భార్య భర్త చనిపోయారు. వాళ్ళ ప్యాకేజీలో పేర్లు లేవు. వాళ్ళ పిల్లలు వచ్చేసి అర్హులుగా ఉంటే 18 సంవత్సరాలుగా అర్హులుగా ఉంటే వాళ్ళు కూడా
గజెట్లో మా పేర్లు లేకుండా చేసి ఈరోజు గజెట్లో నమోదు చేస్తామని చెప్పి 2 సంవత్సరాల నుంచి తిప్పుకుంటున్నారు కానీ గజెట్లో నమోదు చేయట్లేదండి. మా నాన్నగారు మా అమ్మగారు గత నెల తిరిగి గత నెల నవంబర్ 4వ తారీఖున వెలుగొండ ఆఫీసు ఖమ్మం ఎస్టీడీ ఆఫీస్ ముందు పురుగు మందు తాగి చచ్చిపోయారండి. అయినా గవర్నమెంట్ నుంచి ఏం రిప్లై లేదండి. ఇన్ని రోజుల నుంచి చదువుతున్నాం, మాకేమి ఆర్థిక సాయం కానీ ఏది చేయలేదు. మాకు గడవడానికి కష్టంగా ఉంది. ఈ రోజుకి కానీ మాకు ఏమి రిప్లై చెప్పలేదు. అదేమంటే చేస్తామంటారు కానీ ఏమో చెప్పట్లేదండి ఇంతవరకు. టీటీడీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. దర్శి కనిగిరిలో 2 కోట్ల రూపాయల వ్యయంతో టీటీడీ కళ్యాణ మండప నిర్మాణానికి శంకుస్థాపన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చేశారు. శ్రీవారి ప్రాముఖ్యతను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు గుడికి ఓ గోపురం కార్యక్రమం క్రింద ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు వైవి తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల్లో వెంకటేశ్వర స్వామి దేవస్థానాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలను వాటి ఉత్పత్తులను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నట్లు తెలిపారు. చిరుధాన్యాల కొనుగోలుకు చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. కనిగిరి శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ తమ ప్రాంతంలో కళ్యాణ మండప నిర్మాణ పనులు వైవి చేతుల మీదుగా చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన కనిగిరి ఎమ్మెల్యే వైవి సుబ్బారెడ్డి గారిని సజమాలతో సత్కరిస్తున్నారు. తదుపరి సార్ ఒకసారి అందరూ ఒకసారి సార్ ప్రాంతాల్లో దేవాలయాలు నిర్మించడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక నిధులను కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంవత్సరానికి 500 దేవాలయాలు నిర్మించే కార్యక్రమం చేస్తున్నాం దళితవాడల్లో. ఈ సంవత్సరం అయితే సుమారుగా 500 దేవాలయాలకు బడ్జెట్ పెట్టుకుంటే సుమారుగా మొన్న ఎండోమెంట్ కమిషనర్ గారు మాకు లెటర్ రాశారు 670 దేవాలయాలు నిర్మించడానికి అప్లికేషన్లోని. అయినా పర్లేదు 670 దేవాలయాలకి నిధులు శాంక్షన్ చేస్తామని చెప్పాం. అదేవిధంగా మన ప్రాంతంలో, మన జిల్లాలో, మీ ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడైతే హరిజనవాడల్లో భక్తితో భక్తులు దేవుడు మొక్కోటానికి ముందుకు వస్తారో వాటన్నీ కూడా రిప్రజెంటేషన్ ద్వారా మీ శాసనసభ్యుల ద్వారా నాకు పంపించండి. తప్పకుండా దేవాలయాలు నిర్మించే కార్యక్రమంలో ముందుండి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మనలో ఉన్న నాయకుడు మన కోసం అన్ని పనులు చేస్తారు. మీరు అందరూ గమనించాలి. ఎక్కడెక్కడ దేవాలయాలు కావాలో అందరూ కూడా నా దగ్గర కొంతమంది వచ్చారు. మిగతా వాళ్ళు కూడా అర్జీలు తీసుకొచ్చి ఇస్తే లెటర్ పేడ మీద వారికి ఇద్దాం. మనకి మంచి జరుగుతుంది అని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటాను. అదేవిధంగా ఈరోజు చాలా రోజుల తర్వాత మన పెద్ద ఆయన మన కాన్స్టిట్యున్సీకి వచ్చారు. అందరూ కూడా కనిగిరి పట్టణంలో అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా సాగం దూరమని చెప్పి ముందుకు వచ్చిన మీ అందరూ కూడా పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. వారితో కలిసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల నాకు ఇష్టదైవం వెంకటేశ్వర సేవలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నమస్కారం. బులెటిన్లో చిన్న విరామం. రానున్న ఎన్నికల్లో బీఎస్పీని అధికారంలోకి తీసుకురావడమే బహుజనుల ధ్యేయమని బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు బి పరంజ్యోతి తెలిపారు. డిఆర్ఆర్ఎం పాఠశాల మైదానంలో జరిగిన గిరిజన ఆత్మీయ సభకు హాజరై గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. చట్టసభల్లో గిరిజన రిజర్వుడ్ స్థానాలన్నీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండడం వల్ల స్థానిక సంస్థల్లోని కింది స్థాయి పదవులకే మైదాన ప్రాంత గిరిజనులు పరిమితమవుతున్నారని వివరించారు. కన్వీనర్ పేరం సత్యం గిరిజన జీవితాల్లో మార్పులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో బాలయ్య, మాలిక్, కాకి, ప్రసాదరావు, బందెల గౌతమ్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. మాయావతి గారి నాయకత్వం బుద్ధుడు అంబేద్కర్ జగోరే జాగో అంబేద్కర్ జగజ్జన అంబేద్కర్ కులానికి శూలం అంబేద్కర్ మతానికి మందుర అంబేద్కర్ జాగో అంబేద్కర్ జాగో అంబేద్కర్ జగజ్జన నేత అంబేద్కర్ చప్పట్లు మీరు ఆపేరు. మహనీయుల స్ఫూర్తిని కొనసాగిస్తాం. బుద్ధుని చరిత చదివినాం, జ్యోతి రాము చరిత చదివినాం, నారాయణ గురు చరిత చదివినాం, సాహు మహారాజ్ చరిత చదివినాం, నువ్వు పెరియార్ చరితను చదివావో, జై భీమా కాంక్ష అంబేద్కర్ చరితను చదివావో,
జై భీమో శ్రీరామ్. నువ్వు పెరియార్ చరితను చదివావో జై భీమో శ్రీరామ్. అంబేద్కర్ చరితను చదివావో జై భీమో శ్రీరామ్. ఉద్యోగంలో అడుగు ప్రాధాన్యత అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి అందరికీ అందటం లేదు. దీని మీద కేవలం అన్ని రాజకీయ పార్టీల యొక్క నిర్లక్ష్యం. బహుజన సమాజ్ పార్టీ ఏదైతే ఉందో అంబేద్కర్ ఆలోచన విధానంతో నడుస్తున్నటువంటి ఈ పార్టీ అంబేద్కర్ ఏదైతే గిరిజనులకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి రాజ్యాంగంలో వాళ్ళకి కావాల్సినటువంటి రక్షణ ఏది కల్పించాడో అది కూడా ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పట్టించుకోవడం లేదు. కాబట్టి మేము అధికారంలోకి వస్తే ఏదైతే మనం బహుజన సమాజ్ పార్టీకి భారత రాజ్యాంగమే ఒక మేనిఫెస్టోగా ఉన్నది కాబట్టి గిరిజనులకి రాజ్యాంగపరంగా అందాల్సినటువంటి అన్ని హక్కులతో పాటు వాళ్ళ యొక్క సంక్షేమం కానీ వాళ్ళ అభివృద్ధి కానీ పూర్తి స్థాయిలో పెద్ద స్థాయిలో మేము దానికి గిరిజనుల యొక్క అభివృద్ధి కట్టుబడి ఉంటామని చెప్తూ ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి నలుమూల నుంచి వచ్చినటువంటి గిరిజన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే ఈ రోజున ఈ పార్టీలు ఏవి కూడా ఈ రాజకీయ పార్టీలు అన్ని మనవాద పార్టీలు, అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకే ప్రయోజనం చేకూర్చేటువంటి పార్టీలు, కింది స్థాయిలో ఉన్నటువంటి మనల్ని పట్టించుకునేటువంటి విషయాన్ని గిరిజనులందరూ కూడా తెలుసుకొని బహుజన సమాజ్ పార్టీని మీరు అందరూ కూడా మద్దతుగా ఉండాలని, బహుజన సమాజ్ పార్టీలో మీరు సభ్యులుగా చేరి బహుజన సమాజ్ పార్టీ ద్వారా బహుజనుల రాజ్యాధికారంలో భాగమయ్యేటువంటి ఆ ఉద్యమంలో మీరు అందరూ కూడా కలిసి రావాలని చెప్పి మేము అందరికి కూడా రాష్ట్రంలో గిరిజనులకు విజ్ఞప్తి. అయితే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత కూడా మైదాన ప్రాంతంలో మేము పరిపాలనలో అందరికీ భాగస్వామ్యం కల్పిస్తామనేటువంటి పార్టీలు ఏదైతే ప్రధాన పార్టీలు అయితే ఉన్నాయో ఆ పార్టీలు గిరిజనులకి రాజకీయ అంటరానితనం చూపిస్తూ ఉంది. మైదాన ప్రాంతంలో ఈ 25 లక్షల మంది ఓట్లు 2 కులాలు ప్రధానంగా కమ్మ కులం, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ గతంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఈ 2 కూడా రెడ్డి కులాలకు సంబంధించి ప్రాతినిధ్యం ఉన్నటువంటి పార్టీలు. ఈ 2 పార్టీలు వాళ్ళని ఓటు బ్యాంకుని మొత్తం కూడా సారాయి నీళ్ళకి డబ్బులకి మభ్యపెట్టి వాళ్ళ ఓట్లని కొల్లగొడుతూ వాళ్ళని అన్ని విధాలుగా అణిచివేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మేము మైదాన ప్రాంత గిరిజనులుగా బహుజన సమాజ్ పార్టీ ఈ దేశంలో బహుజన రాజ్యాధికారం కోసం మరి మాయావతి గారు మరి కాన్సీరామ్ గారి నాయకత్వంలో గతంలో మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒంగోలు పోలీస్ కవాతు మైదానంలో జరుగుతున్న పోలీస్ వార్షిక స్పోర్ట్స్ మీట్ అప్రతిహతంగా సాగుతున్నాయి. 3వ రోజు జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు, మినిస్టీరియల్ సిబ్బంది వివిధ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. 100 మీటర్ల పరుగులో మొదటి 3 స్థానాల్లో మార్కాపురానికి చెందిన టి వర్ధిని, బీవీపేటకు చెందిన భాగ్యలక్ష్మి, గిద్దలూరుకు చెందిన శివ స్వప్న గెలుచుకున్నారు. షాట్పుట్లో మొదటి 3 స్థానాలు ఒంగోలుకు చెందిన దేవిక, దీపిక, జి ఉమ్మడివరంకు చెందిన పావని గెలుచుకున్నారు. విజేతలను ఓఎస్డి చౌడేశ్వరి అభినందించారు. ఒంగోలు యూనిట్ కూడా సిద్ధంగా ఉండాలి. మాట్లాడేటప్పుడైనా సరే ఈ ప్లే చేసినప్పుడు కానీ ఎవరు
నగరంలోని కొత్త మార్కెట్ వద్ద 21వ నెంబర్ గల దుకాణం బాలాజీ ప్రొవిజన్స్ లో సెబ్ అధికారులు తనిఖీ చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా ప్యాకెట్లను, సిగరెట్లను సీజ్ చేశారు. వాటి విలువ సుమారు 2,10,000 రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. దుకాణ యజమాని అమర బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. సిఐ షమీముల్లా ఆధ్వర్యంలో జేడీ టీం సిబ్బంది, ఆర్ఎస్ఐ సునీల్ ఈ దాడుల్లో పాల్గొన్నారు. జిల్లాలో చలి మొదలైంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. క్రమంగా చలి తీవ్రత పెరుగుతుంది. ఉదయం 9 గంటల వరకు చలి ప్రభావం ఉంటుంది. దీనికి తోడు ఉదయం పొగమంచు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. డిసెంబర్లోనే చలి తీవ్రత పెరుగుతుంటే జనవరిలో దీని ప్రభావం మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మారుతి కల్చరల్ ఆధ్వర్యంలో ఒంగోలులోని నెల్లూరు బస్టాండ్ వద్ద మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్లో ఏర్పాటు చేసిన న్యూ ఇండియా క్రాఫ్ట్ బజార్లో పండుగ వాతావరణం సంతరించుకుంది. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలు సమీపిస్తున్న తరుణంలో నగరవాసులు క్రాఫ్ట్ బజార్ బాట పడుతున్నారు. తక్కువ ధరలతో మంచి మన్నికైన వస్తువులను క్రాఫ్ట్ బజార్ నందు ప్రజలకు అందుబాటులో ఉంచారు. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ వంటి నగరాల్లో అందుబాటులో ఉండే క్రాఫ్ట్ బజార్లు ఇప్పుడు ఒంగోలు ప్రాంతంలో ఏర్పాటు చేయడం పట్ల నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన అన్ని గృహోపకరణాలు, వస్తువులు ఒకే చోట లభించడంతో ప్రజలు ఆనందభూతిని పొందుతున్నారు. ఇక్కడ అన్ని విధాల అన్ని రకాల షాపులు, దాదాపు 10 రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ షాపులు పెట్టారు. అంతేకాకుండా ఇక్కడ హ్యాండ్లూమ్, హ్యాండ్ క్రాఫ్ట్ అన్ని రకాల వస్తువులు, తర్వాత జ్యువెలరీ, అన్ని రకాల రెడీమేడ్ డ్రెస్సులు, తర్వాత వచ్చి కార్పెట్స్, తర్వాత చేత్తో చేసిన చెక్క ఐటమ్స్ చాలా వెరైటీగా ఉన్నాయి. అంతేకాకుండా క్రాఫ్ట్ బజార్ నందు సంక్రాంతి, క్రిస్మస్ మరియు జనవరి 1 కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ ఒంగోలు ప్రజానికానికి కనువింపు కలిగేటట్టు మన క్రాఫ్ట్ బజారు నందు చేనేత వస్త్రాలు, చేనేత కార్మికులకి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. ఒంగోలు ఇందిరమ్మ కాలనీ 2వ లైన్లో ఐజీఎంఐ సంఘం సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించింది. సంఘం జనరల్ సెక్రటరీ ఇమ్మాన్యుయల్ మోజెష్ కనకాల అధ్యక్షతన జరిగాయి. నాన్ క్యాడర్ ఎస్పీ బి రవిచంద్ర, ఫాదర్ పృథ్వీరాజ్ చంద్ర, దళిత బహుజన ఐక్యవేదిక అధ్యక్షులు చప్పిడి వెంగళరావు, ఆదాయ పన్ను అధికారి బొడ్డు వెంకటేశ్వర్లు, విజిలెన్స్ సిఐ అజయ్ కుమార్, డాక్టర్ నాగేశ్వరరావు, దళిత సాహిత్య వేదిక మన్నం ప్రసన్నరాజు, గంటా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ క్రిస్మస్.
హ్యాపీ క్రిస్మస్. ఒక్క నిమిషం నానా, ఫస్ట్ పాడుతుండగా ఇది కేక్ కట్. క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. చాలు, ఎలాంటి బ్యూటిఫుల్ ప్రశ్న ఇది, చాలా బలమైన క్వశ్చన్ ఇది. ఈ రాత్రి నువ్వు సమాధానం చెప్పాలి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్మస్. యేసు ప్రభు వారు నీ హృదయంలో జన్మించాలని కోరుకుంటున్నాడు. ఈ క్రిస్మస్ అనేది దాదాపు 2000 years నుంచి జరుపుకుంటున్నారు. అట్లానే క్రిస్మస్కి క్రిస్మస్ ట్రీని అలంకరించడం అయితేనేమి, స్టార్స్ పెట్టడం, గోళాలు, తర్వాత అన్ని డెకరేట్ చేయడంలో కూడా పిల్లలందరూ ఇదిగా ఉంటారు. ఇదంతా ఒక మంచి సంప్రదాయము. ఈ సంప్రదాయము ఒక ఇండియాలోనే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా చేసుకునే పండుగ. ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటేనే అభివృద్ధి. కావున మీరందరూ కూడా మీ పిల్లల్ని బాగా చదివించి మంచి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే విధంగా అందరూ పాటుపడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేను ఈ జేఎంబి చర్చ్ కూడా క్లోజ్ అయ్యి చాలా రోజుల నుంచి ఉండింది. దాంట్లో నా వంతు కూడా నేను కూడా కృషి చేశాను ఓపెన్ కావడానికి. ఎందుకంటే భర్త తూర్పని భార్య పడమరంటే ఆ నావ ప్రయాణం సాగదు. కాబట్టి భర్త కోపంగా ఉంటే భార్య తగ్గించుకోవాలి, భార్య కోపంగా ఉంటే భర్త తగ్గించుకొని మీ ఇరువురు తగ్గించుకుంటేనే మీ కుటుంబం, మీ పిల్లలు భవిష్యత్తు కూడా బాగుంటుందని ఈ సందర్భం మీ అందరికీ తెలియజేస్తూ, ఆ విధంగా సంఘస్థులు మీరందరూ కూడా పాస్టర్ చెప్పేదాన్ని బట్టి మీరందరూ ప్రయాణం చేయాలని కోరుకుంటూ, గ్రానైట్ పరిశ్రమ కరోనా ప్రభావం నుండి ఇంకా కోలుకోలేదు. 2 ఏళ్లుగా బయ్యర్లు ముడి రాయిని తీసుకోవడం తగ్గించేశారు. ఇది లీజుదారులపై ప్రభావం చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్కు మంచి డిమాండ్ ఉండేది. జిల్లా నుండి చైనాకు ఎగుమతులు మందలించాయి. ఇప్పుడు ఆ దేశపు బయ్యర్లు ముడిరాయి కొనుగోలుకు ముందుకు రావడం లేదు. గ్రానైట్ పరిశ్రమ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. దీని ప్రభావం పాలిషింగ్ అండ్ కటింగ్ పరిశ్రమలపైన పడుతుంది. మరోవైపు చైనాలో విద్యుత్ కోతల కారణంగా యూనిట్లకు అంతరాయం ఏర్పడుతున్నట్లు చెబుతున్నారు. బులెటిన్లో చిన్న విరామం. ప్రభుత్వం వసతి గృహాల్లో సంక్షేమానికి పెద్దపీట వేస్తే అధికారులు వారి నిర్లక్ష్యానికి అంతకన్నా పెద్దపీట వేసుకుని తిష్టవేశారు. ప్రమాదం పొంచి ఉందని గుర్తించినప్పటికీ అధికారులు స్పందించడం లేదు. ఒంగోలు నగరంలోని సంతపేట బాలికల వసతి గృహం దీనస్థితికి చేరుకుంది. కట్టడాలు శిథిల స్థితికి చేరుకున్నాయి. ప్రమాదం అంచున బాలికలు బిక్కుబిక్కుమంటూ వసతి గృహంలో నివసించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షం కురిస్తే లోపల చినుకులతో వసతి కరువవుతుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు వర్ణనాతీతం. వసతి గృహం స్లాబు పెచ్చులూడిపోయి పడుతున్నాయి. వసతి గృహంలో 13 గదులకు గాను 7 గదులకు సిబ్బంది తాళాలు వేశారు. మిగతా కొన్ని గదుల్లోనే ఇరుగ్గా విద్యార్థినీలు తలదాచుకుంటున్నారు. ఈ వసతి గృహంలో 150 మందికి పైగా విద్యార్థినీలు వసతి ఉంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి సరైన ఆశ్రయం ఇవ్వలేకపోతోంది. సరైన సౌకర్యాల లేమితో విద్యార్థుల చదువులు ముందుకు సాగటం లేదు. సంతపేట బాలికల వసతి గృహాన్ని 1978లో నిర్మించారు. అప్పటి నుంచి నిర్వహణ అంతంత మాత్రంగానే కొనసాగుతూ వచ్చింది. మరమ్మతులకు నిధులు కేటాయించని కారణంగా క్రమేణా శిథిల స్థితికి చేరుకుంది. అధికారుల నిర్లక్ష్యం కూడా ఇందులో పెద్ద ఎత్తున కనిపిస్తుంది. పై అధికారుల దృష్టికి వసతి గృహం పరిస్థితిని తీసుకెళ్లటం లేదు. ఇప్పటికే పలుమార్లు స్లాబు పెచ్చులూడి విద్యార్థులపై పడిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. విద్యార్థినీలు సమస్యలను చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది. 13 రూముల్లో స్లాబ్ పూర్తిగా దెబ్బతిని వర్షం కురుస్తుంది. ఎండాకాలం రూముల్లో ఉండలేని పరిస్థితి నెలకొందని విద్యార్థినీలు చెబుతున్నారు. వర్షాకాలంలో గదుల్లోకి నీరు వస్తుందని విద్యార్థినీలు చెబుతున్నారు. వసతి గృహంలోని విద్యార్థినీలు నిత్యం సమస్యలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగి నష్టం భారీగా జరగకముందే అధికారులు మేలుకుంటే మేలని అంటున్నారు.
ధనుర్మాసాన్ని పురస్కరించుకుని సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తిరుప్పావై ప్రవచనం కార్యక్రమాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న తిరుప్పావై ప్రవచనం కార్యక్రమాల్లో భాగంగా నెమ్మాని సీతారామమూర్తి ప్రవచనాలు చేశారు. తిరుప్పావై విశిష్టతను నెమ్మాని ప్రవచించారు. కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అనంతరం నెమ్మానిని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు అలహరి చెంచలరావు ఘనంగా సన్మానించారు. కొమరల్లులో మట్కా నిర్వహిస్తున్న 4 నిందితులను ఎస్ఐ సాంబశివరావు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 4,780 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మట్కా బుకింగ్ చేస్తున్న 4 కేసు నమోదు చేశారు. ప్రభుత్వం మద్యంపై ధరలు తగ్గించడంతో సింగరాయకొండ మద్యం దుకాణం వద్ద మందుబాబులు బారులు తీరారు. ఒక్కసారికి ధరలు తగ్గాయన్న వేలం వెర్రితో మద్యం ప్రియులు దుకాణం ముందు కొబ్బరికాయలు కొట్టి హారతులిచ్చి సంతోషం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలు పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. చీమకుర్తి మండలం కేవీ పాలెం ఎన్ఎస్పీ కాలువ సమీపంలోని వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీస్ జీపుకు ఎదురుగా లారీ రావడంతో అదుపు తప్పి జీపు కాల్వలో పడింది. ఈ ఘటనలో జీపులో ఉన్న 2 కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఒంగోలు ఎన్జీఓ కాలనీ 8వ లైన్లో తెలంగాణ మద్యం బాటిల్స్ ను సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాక సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో ఈ మద్యం దొరికినందున అరెస్ట్ చేసి 10 తెలంగాణ మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ సిఐ లతా తెలిపారు. ఈ దాడిలో ఎస్ఐ గోపాలకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, సిబ్బంది కటకం శ్రీనివాసరావు, హరిబాబు, ఎన్జీఓ కాలనీ మహిళా పోలీస్ షహీడా, వాలంటీర్ యాసిన్ పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులకు అందిస్తున్నామని కార్పొరేషన్ పరిధిలోని పేర్నమిట్ట సచివాలయం సెక్రటరీ అరుణ సింగ్ నాయక్ తెలిపారు. 90 మందికి వైఎస్ఆర్ పింఛన్లు, 22 మందికి వాహన మిత్ర లబ్ధి చేకూరినట్లు వివరించారు. అర్హులై ఉండి ఏదైనా ప్రభుత్వ పథకాలు అందని వారుంటే సచివాలయ సిబ్బందిని సంప్రదించాలని కోరారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా 3 బుట్టలను శానిటరీ సూపర్వైజర్ బాలు నాయక్ పంపిణీ చేయగా పారిశుద్ధ్య పరిస్థితిని కూడా మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు శానిటరీ సూపర్వైజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. శానిటేషన్ మెరుగుకు ప్రజలు కూడా 3 బుట్టల విధానాన్ని ఆచరించి సహకరించాలని సచివాలయ సిబ్బంది కోరారు. ఈ సచివాలయంలో అనేక స్కీమ్స్ గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకు స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మనం చెప్పుకుంటే వెల్ఫేర్ స్కీమ్స్లో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ప్రతి నెల మనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మేము సచివాలయం స్టార్ట్ అయిన తర్వాత నుంచి మేము దాదాపుగా 90 పెన్షన్ దాకా మేము కొత్తగా న్యూగా అమలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాహనమిత్ర సంబంధించి మనకి ఇక్కడ లబ్ధిదారులు 22 మంది ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత సంబంధించి దాదాపుగా ఎస్టీ, ఎస్సీ, బీసీ సంబంధించిన బెనిఫిషరీస్ 170 మంది ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాపు నేస్తం దాదాపుగా ఇక్కడ కాపు నేస్తానికి సంబంధించిన బెనిఫిషరీస్ 39 మంది లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటికీ మేము వైఎస్ఆర్ బీమా సంబంధించి 2 క్లెయిమ్స్ చేయడం జరిగింది ఇప్పటికీ. అదేవిధంగా ఈబీసీ నేస్తం సంబంధించి 168 మంది లబ్ధిదారులు ఇక్కడ ఉన్నారు, అప్లై చేసుకున్నారు. అయితే అందులో మనం ఎలిజిబుల్గా ప్రస్తుతానికి 50 మందికి ఎలిజిబుల్ క్రైటీరియాలో ఉంచడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న స్కీమ్ జగనన్న తోడు అంటే చిరు వ్యాపారులకు సంబంధించి ఆర్థిక స్తోమతను పెంచే విధంగా, వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు తొలగించే విధంగా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం జరుగుతుంది. అది 10,000 ఇవ్వడం జరిగింది గతంలో. ఇప్పుడు కూడా ఈ మంత్ కూడా మనం లోన్స్ అనేది ఇప్పించడం జరుగుతుంది జగనన్న తోడులో సంబంధించి. ఇప్పుడు మనకి దాదాపు 68 మంది అప్లై చేసుకోవడం జరిగింది. ఈ 68 మంది గాను ఈ మంత్లోనే మనం రుణాలు ఇప్పించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ స్కీమ్స్ ఈ వెల్ఫేర్ సెక్రటరీ ద్వారా నేను త్వరితగతిన ప్రజలకు అందించడం జరుగుతుంది. 41 డివిజన్ శానిటేషన్ సెక్రటరీగా చేస్తూ ఉన్నాను. అయితే ఈ బుట్టల కార్యక్రమం, పంపిణీ కార్యక్రమం అనేది మాకు 22 క్లస్టర్లు ఇవ్వడం జరిగింది. ఈ 22 క్లస్టర్కి గాను పూర్తిగా 22 క్లస్టర్లు పూర్తి చేయడం జరిగింది. మాకు 1329
ఈ సెటిల్ ఆఫ్ బొట్టలు ఇవ్వడం జరిగింది. మొత్తం కూడాను పంచివేయడం జరిగింది. అయితే ఒక్కొక్క హౌస్ హోల్డ్లో 2-3 ఫ్యామిలీలు ఉండడం వల్ల వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ బొట్టు ఇవ్వడం జరిగింది. వాటిలో కొన్ని బొట్టలు మిగిలాయి. అవి తిరిగి మరికి ఓఎంసీ వారికి అప్పచేయడం జరుగుతుంది. ఇకపోతే శానిటేషన్ పరంగా ఈ 41 డివిజన్ కిందకు వచ్చే ఈ డీసిల్టేషన్ ఆఫ్ డ్రైన్ కానీ మరి బ్రషింగ్ వంటి కార్యక్రమాలు పూర్తిగా రోజు డైలీ యాక్టివిటీస్లో భాగంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని కోరుతూ విశ్వ మానవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో పారిశుద్ధ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, అలానే మన దేశంలో కూడా స్వచ్ఛ భారత్ కోసం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను తీసుకోవాలని సంఘం అధ్యక్షుడు జనార్దన్ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు దాటినా ఇప్పటికీ పారిశుద్ధ్యంపై పూర్తి అవగాహన కలగక అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నామని చెప్పారు. తమ అద్భుతమైన మేధస్సుతో, శక్తితో, విద్యతో అన్ని రంగాలలో మహిళలు బాగా రాణిస్తున్నా నేటికి మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని, ప్రాంతీయ విభేదాలు, కుల వివక్షత ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దురాచారాలకు వ్యతిరేకంగా విశ్వమాన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నవ్యాంధ్ర రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు తేళ్ల అరుణ, పి బాబు, ఎం సూర్యకుమారి, శివ, శ్రీనివాస్, ఆర్ వెంకటేశ్వర్లు, జి గురువారెడ్డి, మస్తాన్వలి తదితరులు పాల్గొన్నారు. జనాభా, సమాజంలో హింస, తర్వాత పర్యావరణ పరిరక్షణ, పేదవాళ్ళు పొదుపు లక్షణాలు తీసుకొచ్చి వాళ్ళు ఆర్థికాభివృద్ధి చెందటము, వీటన్నిటి మీద చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ను స్టార్ట్ చేశాం. ఈనాడు మనం చూస్తే మన భారతదేశంలో ఎక్కడంటే అక్కడ చెత్త వేస్తాము, ఎక్కడెక్కడంటే మలమూత్ర విసర్జన చేస్తాము, ఎక్కడంటే అక్కడ ఉమ్మి వేస్తాము. అందువల్ల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ దేశంలో స్వచ్ఛ భారత్ దిశగా ప్రజలు అందరూ తెలియజేయాల్సి మేము స్టార్ట్ చేశాము. ఈ కార్యక్రమం ఈ రోజుతో ముగింపకుండా ప్రతి నెల స్లమ్ మురికివాడలకి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళందరికీ చెప్పి మీరందరూ కూడా అభివృద్ధి చెందాలి, స్వచ్ఛ భారత్ పాటిస్తే మీకు కూడా గౌరవం పెరుగుతుంది అని చెప్పి మేము చేయాలని ఉద్దేశం. భవిష్యత్ తరాలకి స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించే దాంట్లో భాగంగానే ఏర్పడినటువంటి స్వచ్ఛ భారత్కి మద్దతుగా విశ్వభారత సంక్షేమ సంఘం చేస్తున్నటువంటి ఆ కార్యక్రమానికి మద్దతుగా నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం నరసం కూడా మద్దతుగా ఈ సంఘీభావంగా ఈ ఊరేగింపులో పాల్గొంది. ఇప్పటికీ ప్రభుత్వాలు ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రజల్లో ఒక సివిక్ సెన్స్ పెరగాలి. వీళ్ళు స్లమ్స్లో కూడా వెళ్ళి ఆ ఏరియాస్లోకి వెళ్ళి అక్కడ జనాభా పెరుగుదల గురించి, నీట్నెస్ గురించి, అట్లాగే అట్రాసిటీస్ గురించి, వీటన్నిటి గురించి కూడా వాళ్ళ ఆ అవేర్నెస్ తీసుకురావడం కోసంగా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమానికి మద్దతుగా మేము కూడా వాళ్ళకి తోడుగా నిలబడతామని అందులో భాగంగానే ఈరోజు ఈ ఊరేగింపు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. మంత్రి బాలినేనికి వైసీపీ శ్రేణులకు బహిరంగ క్షమాపణ చెప్పిన సుబ్బారావు గుప్తా. తాను ఎప్పటికీ మంత్రి బాలినేనికి అనుంగా శిష్యుడినే అని స్పష్టీకరణ. కొరసేపాడు ఎత్తిపోతల పథకానికి అవసరమైన నిధుల విడుదలకు కృషి చేస్తానన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. కనిగిరిలో తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండప నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. రానున్న ఎన్నికల్లో బీఎస్పీని అధికారంలోకి తీసుకురావడమే బహుజనుల లక్ష్యమన్న రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి.